నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటన, అది ఏ రకంగా ప్రాధాన్యం సంతరించుకుంది, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇవాళ దేశం మొత్తం దీని మీద మాట్లాడుకుంటుంది, అంతర్జాతీయ సమాజంతో సహా. సరే, మన దేశంలో ఎప్పుడు ప్రధానమంత్రి ఏదో ఆయన పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం ఏదో పిఆర్ ఎక్సర్సైజ్లో భాగంగా, లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా అలా వెళ్ళి వస్తుంటాడు. సరదా ఆయనకి ఇలాగ విదేశాలు వెళ్ళటం, ఏదో అక్కడ అగ్రిమెంట్లు చేసుకున్నట్టు కనిపించి రావటం అనేది, ఇది విపక్షాలు చేసే ప్రచారం. అసలు వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? ఆయన వెళ్ళిన ప్రతి పర్యటన వెనకాల కనీసం 5-6 నెలల హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ గురించి ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎందుకు నోరు మెదపరు? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే. నమస్కారం గారు. 3 దేశాలు, ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. అంతకుముందు సిషెల్స్ వెళ్ళారు, అంతకుముందు ఒమన్ వెళ్ళారు. అట్లా అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రాధాన్యం ఉంది. కరెక్ట్. ఎందుకంటే అది మోదీ గారు ఒక్కరే కాదండి. ఏ దేశ ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ అయినా, హెడ్ ఆఫ్ స్టేట్ అయినా వాళ్ళ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు ముందే మాట్లాడుకుంటారు. వాళ్ళ ఫారిన్ సెక్రటరీ లెవెల్లో, దానికన్నా ముందు జూనియర్ లెవెల్లో మాట్లాడుకొని ఏం సబ్జెక్ట్ మీద మనం మాట్లాడబోతున్నాం, ఓకే, ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని గంటలు ఉంటారు అని డిసైడ్ చేసుకుంటారు ముందే. దాన్ని బట్టి మన ఈ 2 దేశాల నడుమిట్లో పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉంది, ఏమేమి మనం మాట్లాడాలి, దేని మీద సంతకాలు పెట్టాలి, అది మీరు చెప్పినట్లు ఒక 5-6 నెలలు పడుతుంది టైం. అది అయిన తర్వాత ఒక సెక్రటరీ లెవెల్కి వచ్చి అక్కడ ఫ్రీజ్ చేస్తారు. మళ్ళీ అది ప్రధానమంత్రికి చూపిస్తారు. సార్, మీరు వెళ్ళబోయే దేశానికి వెయిటింగ్ జరుగుతుంది, మీరు ఇండోనేషియాకి వెళ్తున్నారు, ఈ సబ్జెక్ట్స్ మీద మనం ఒప్పందాలు చేయబోతున్నాం, మీ సజెషన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారు. సరే, ఆయన చూసి ఏదైనా ఉంటే కూడా చెప్తే దాన్ని చిన్న మార్పులు చేసుకొని మళ్ళీ వాళ్ళ కౌంటర్ పార్ట్స్ని ఇన్ఫామ్ చేస్తారు. ఇదే దాని తర్వాత దీన్ని ప్రింట్అవుట్లని తీసుకోవాలి, ఫోల్డర్లో పెట్టాలి, ఇదంతా వాళ్ళు చూసుకుంటారు, హోస్ట్ నేషన్. ఇదన్నీ అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వెళ్తారు, వాళ్ళని ఎవరు రిసీవ్ చేస్తారు, ప్రోటోకాల్ ఉంటుంది. మనం ఏం చూస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడైనా ఇప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్తున్నప్పుడు, న్యూజిలాండ్ కూడా అంతే, అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి వెళ్ళారు. ఇండోనేషియా నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా రిటర్న్ ఫ్లైట్ ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఇండోనేషియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ఎయిర్పోర్ట్ దాకా ఎడవడానికి. ఎందుకు? ఆ గుడికి వెళ్ళినప్పుడు, ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన తోడొచ్చారు, ఈవెన్ దో ఈజ్ అ ముస్లిం. ఓకే, ఇండోనేషియా మనకు తెలిసిందే ఒక టైంలో మనకు చాలా హిందూ కల్చర్ ఉండే అక్కడ. ఇప్పుడు కూడా బాలి అంతా వెళ్తే మీకు హిందూ కల్చర్ కనిపిస్తుంది అక్కడ. తో వాళ్ళ ఎయిర్లైన్ పేరు గరుడ. ఓకే, అది మనం చూస్తుంటాం అనమాట ఇండోనేషియా. అది కాకుండా వాళ్ళ కరెన్సీలో మీకు కనిపిస్తుంది గణేష్ కనిపిస్తారు. సో మన ఇంపాక్ట్ ఫిలిప్పీన్స్ మీద ఉంది, మన ఇంపాక్ట్ వియట్నాం మీద ఉంది, మన ఇంపాక్ట్ కంబోడియా, లాఓస్ మీద ఉంది. ఈవెన్ మీరు కంబోడియాలో ఉన్న గుడిలు చూడండి, అంకోర్ వాట్ లాంటిది, అక్కడ అన్ని ఇన్ఫ్లుయెన్స్, తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే, చోళాలు వీళ్ళందరూ వెళ్ళి పరిపాలించిన ప్లేసెస్. ఇప్పుడు మనం లుక్ ఈస్ట్ పాలసీ, మోదీ గారిది ఒక పాలసీ ఉంది కాల్డ్ లుక్ ఈస్ట్ పాలసీ. దాంట్లో ఏంటంటే మనం చాలా సంవత్సరాలుగా కోల్డ్ వార్ టైం నుంచి ఐదర్ యుఎస్ ఆర్ యుఎస్ఎస్ఆర్, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉంటాయి, తర్వాత మన గార్బచేవ్ తర్వాత పెరస్ట్రోయికా వచ్చిన తర్వాత యుఎస్ఎస్ఆర్ పోయింది, రష్యా మిగిలిపోయింది, మిగతా దేశాలన్నీ సపరేట్గా డిసింటిగ్రేట్ అయిపోయింది. కరెక్ట్. తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆ స్థాన్, ఈ స్థాన్ అని చెప్పి యూక్రెయిన్, వీళ్ళందరూ సపరేట్ అయిపోయారు, అజర్బైజాన్, అర్మీనియా. ఇప్పుడు మనం లుక్ ఈస్ట్ పాలసీలో మనం ఒక యుఎస్ ఉన్నారు, నో ప్రాబ్లం, రష్యా ఉన్నారు, నో ప్రాబ్లం, మనం వీళ్ళిద్దరితోని అక్కడిక్కడ మనం ఎక్కువ అలైన్మెంట్ లేదు. మనం ముందు నెహ్రూ గారి టైం నుంచి ఇందిరాగాంధీ గారి టైం దాకా నాన్ అలైన్మెంట్ అని ఒక పాలసీ ఉండే. అంటే మేము రష్యాతో లేము, మేము యుఎస్తో లేము, మేము సపరేట్, మేము ఇండిపెండెంట్ బ్లాక్. జోసెఫ్ టీటో మన యూగోస్లావియా ఉన్నప్పుడు, ఆయన మన ఇక్కడ నాసర్ గారు ఉన్నప్పుడు ఈజిప్ట్లో, వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీతోని ఒక నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని పెట్టారు. కానీ అది ఎక్కువ రోజులు ఉండేది. ఇప్పుడు దాని పేరు కూడా లేదు, ఎక్కడ పోయింది తెలియదు. నాన్ అలైన్ మూవ్మెంట్ ఉండే. దానికి ఒక టైంలో ఈవెన్ యాసిర్ అరఫాత్ వచ్చి ఆలోచించాలి, ఆ పరిస్థితి ఉండే. ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చూస్తున్నారంటే అటు చాలా మటుకు బిజినెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ దేశాలకి మనకి సంబంధం ఏదని అడిగితే మన అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర నుంచి ఇదంతా మొదలవుతుంది, మలక్కా స్ట్రైట్ తర్వాత. సో మనకి మెయిన్ ల్యాండ్ ఇండియా నుంచి, కానీ అండమాన్స్ నుంచి చాలా దగ్గర కనెక్షన్. థాయిలాండ్ ఉండొచ్చు, ఇండోనేషియా ఉండొచ్చు, దాని తర్వాత ఫిలిప్పీన్స్ ఉండొచ్చు.
ఇది మన దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. సో వాసుదేవన్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు న్యాచురల్లీ 14 పాయింట్స్ మీద సంతకాలు పెట్టారు, ఒప్పందాలు ఉన్నాయి, అగ్రిమెంట్. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకు ఒక మేజర్ ప్రాబ్లం చైనాతో ఉంది, అది ఫిలిప్పీన్స్కి ఉంది మోస్ట్లీ. ఫిలిప్పీన్ నేవీతో చైనా రెగ్యులర్గా వాళ్ళ ఫైరింగ్ చేస్తున్నారు, వాళ్ళ మీద అబౌవ్ ద బో ఫైరింగ్ అంటారు, అంటే షిప్ మీద కొట్టకుండా దాని తల మీద కొడతారు వాళ్ళు, అంటే వాళ్ళకి మంచి భయం ఉండాలని చెప్పేసి ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో ఫిలిప్పీన్స్కి ఉన్న ప్రాబ్లం, వియట్నాం కొంచెం ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇండోనేషియాకి దానికన్నా పెద్ద ప్రాబ్లం చైనాతో. సో ఫిలిప్పీన్స్ ఏం చేశారు, వాళ్ళ ప్రాబ్లం మొదలైనప్పుడు మన దగ్గర నుంచి బ్రహ్మోస్ తీసుకున్నారు, 3 బ్యాటరీస్ అంటే 3 యూనిట్స్ తీసుకున్నారు. దాని తర్వాత చైనా ఎక్కువ గొడవ చేయట్లేదు. ఓకే, వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు బ్రహ్మోస్ కొనేసాడు ఇండియా దగ్గర నుంచి, రేపు ఏమైనా అయితే అదే ఫైర్ చేస్తాడు మన మీద. అక్కర్లేదు, యాక్చువల్లీ చిన్న బోట్ల మీద వార్షిప్ మీద బ్రహ్మోస్ ఫైర్ చేయక్కర్లేదు, వేస్ట్ అది. బ్రహ్మోస్ చాలా పెద్ద టార్గెట్ కొట్టడానికి, మన ఆపరేషన్ సింధూర్లో వాడినట్ల లాంగ్ రేంజ్ కొట్టడానికి 300 కిలోమీటర్లు కొట్టడానికి యూజ్ చేస్తారు బ్రహ్మోస్. దీనికి చిన్న సరిపోతుంది మన దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇండోనేషియా మన దగ్గర ఇదే బ్రహ్మోస్ కొనబోతున్నాం. దాంతోపాటు ఇంకా కొన్ని మన దగ్గర ఉన్న ఆయుధాలు కూడా దే ఆర్ గోయింగ్ టు బైట్ అన్నమాట. ఈ అగ్రిమెంట్లో డిఫెన్స్ కోఆపరేషన్ గురించి మనం సంతకం పెట్టారు. దట్ ఈస్ ప్రొడక్షన్ కూడా వాళ్ళ దగ్గరే జరుగుతుంది. ప్రొడక్షన్ భారతదేశంలో కూడా చేస్తారు, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడి నుంచి, వాళ్ళ దగ్గర కూడా జాయింట్ ప్రొడక్షన్ పెట్టబోతున్నాం. అది మనకు ఒక అడ్వాంటేజ్గా మారిపోతుంది, ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఆ దేశాల నుంచి. ఇప్పుడు బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ మనం ఇండోనేషియన్ ఆర్మ్ ఫోర్సెస్ కోసం మనం సప్లై చేయబోతున్నామని ఒప్పందం పెట్టాం. ఎన్ని యూనిట్స్ అని చెప్పట్లేదు, కానీ మార్కెట్ రూమర్స్ ప్రకారం $630 మిలియన్ US డాలర్స్ వాల్యూ ఉందంట దీనికి అని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఇదొకటి. రెండోది, మనం ఇండోనేషియా అనగానే మనం చెప్పాను చూడండి, హిందూ క్షేత్రాలు చాలా ఉన్నాయి అక్కడ, దాన్ని రిస్టోర్ చేయడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దానికోసం ఇక్కడ యోగకర్తకి వెళ్ళారు వీళ్ళిద్దరు కలిసి. అక్కడ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ప్రాంబనం టెంపుల్ ఒకటి ఉంది. ఓకే, ప్రాంబనం టెంపుల్లో వీళ్ళు అక్కడ యునెస్కో ప్రాజెక్ట్ని మనం స్పాన్సర్ చేస్తున్నాం భారతదేశం. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నమాట ఇప్పుడు. సో ఆ స్పాన్సర్షిప్లో కూడా భారతదేశం వైపు నుంచి మనం ఇండోనేషియాకి హెల్ప్ చేస్తున్నాం. అది యునెస్కో ప్రాజెక్ట్ అది నడుస్తుంది. ద రిస్టరేషన్ ఆఫ్ హిందూ కల్చర్ మనం చూసాం, మోదీ గారు వెళ్ళినప్పుడు ఫోటోలు తీశారు, చాలా బాగుండే, వీడియోలు అంతా ఉండే. ఇది కాకుండా మోదీ గారు ఇండోనేషియన్ పార్లమెంట్ని అడ్రస్ చేశారు. ఓకే, అది కూడా వాళ్ళ ఇన్విటేషన్ ప్రకారం. ఇదంతా ముందు ఎందుకు చేయలేదని అడగొచ్చు మీరు. ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్కి 40 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి, ఆలోచించండి. అంటే ఏం ప్రైమ్ మినిస్టర్ మిసెస్ గాంధీ ఏమైందంట వీళ్ళకి, మన్మోహన్ సింగ్కి ఏమైంది, నరసింహరావు గారికి ఏమైంది అర్థం కావట్లేదు. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఏమైంది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎనీవే, సో అది దాని తర్వాత ఈ మ్యారిటైమ్ మనకి మెయిన్ ప్రాబ్లం మలక్కా స్ట్రైట్స్. ఇప్పుడు మన అందరు మాట్లాడుతుంటాం చూడండి, మలక్కా స్ట్రైట్స్లో కూడా ఒక బ్లాకేజ్ పెట్టేస్తే హార్మూజ్ కాదు, హార్మూజ్ కన్నా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. అక్కడ 40% వరల్డ్లో ఉన్న ట్రేడ్ అక్కడి నుంచి వెళ్తుంది. 33 సార్, 33 to 40% ఈస్ గోయింగ్. అండ్ చైనాకి మేజర్ ఇంపాక్ట్ దాని మీద. ఓకే, సో మనం చేస్తే ఏం చేయొచ్చు, హార్మూజ్ లాగా మనం అక్కడ కూడా ఒక తాళం వేసేస్తే అయిపోతుంది, కానీ మనం చేయం, అది దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో దానికోసం ఏం చేస్తున్నాం, చైనాని కొంచెం అడ్డుకోవడానికి మన నేవల్ షిప్స్ని ఇండోనేషియాలో బేస్ చేయబోతున్నాం. అంటే రెగ్యులర్ కాదు, వాళ్ళు వెళ్తారు, 3 నెలలు ఉంటారు, వచ్చేస్తారు, నెక్స్ట్ ఒక బ్యాచ్ వెళ్తుంది, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ సర్విలెన్స్. సో జాయింట్ ఎక్సర్సైజెస్ అంటారు. మనం ఇప్పుడు ఆస్ట్రేలియాతో చేస్తుంటాం, మనం ఒమాన్తో చేసాం, జాయింట్ ఎక్సర్సైజెస్ ఉంటుంది. 3-4 రోజులు మన షిప్లు వాళ్ళ షిప్లు ల్యాండింగ్ ఉంటుంది, టేక్ ఆఫ్ ఉంటుంది, మిసైల్ ఫైరింగ్ ఉంటుంది, అన్నీ జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు అనమాట. సో కో ప్రొడక్షన్ ఆఫ్ కొత్త డిఫెన్స్ టెక్నాలజీస్